వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు. ఈరోజు మనం బయాలజీలో భాగంగా సెల్ అండ్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. కణం అంటే జీవి శరీరంలో ఉన్న అతి చిన్న జీవించే యూనిట్ని కణం సెల్ అంటారు. అన్ని మొక్కలు, జంతువులు, మనిషి శరీరం కణాల వల్లే తయారవుతాయి. కణాన్ని కనుగొన్న వ్యక్తి రాబర్ట్ హుక్ 1665లో కనుగొన్నాడు. కణాల రకాలు: మొదటిది ప్రొకార్యోటిక్ కణం. ఇందులో నిజమైన కేంద్రకం ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియా. రెండవది యూకారియోటిక్ కణం. ఇందులో నిజమైన కేంద్రకం ఉంటుంది. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు, మనిషి. కణంలోని భాగాలు: సెల్ వాల్ మొక్కల కణాలకు రక్షణ. సెల్ మెంబ్రేన్ లోపలికి బయటికి పదార్థాల నియంత్రణ. న్యూక్లియస్ కణాన్ని నియంత్రించే కేంద్రం. మైటోకాండ్రియా శక్తి కేంద్రం, పవర్ హౌస్. రైబోజోమ్స్ ప్రోటీన్ తయారీ. ఎండోప్లాస్మిక్ రెటికులం పదార్థాల రవాణా. గోల్గి బాడీ ప్యాకింగ్ రవాణా. లైజోసోమ్స్ వీటిని ఆత్మహత్య సంచులు అంటారు. వాక్యూల్ నిల్వ కేంద్రం. క్లోరోఫస్ట్ ఫోటోసింథసిస్ మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. టిష్యూ అంటే ఒకే విధమైన పనిని చేసే కణాల సమూహాన్ని టిష్యూ అంటారు. మొక్కల టిష్యూలు: మొదటిది పెరిస్టమాటిక్ టిష్యూ, కొత్త కణాలు తయారు చేస్తాయి. ఎపికల్ ఎత్తు పెరుగుదల, లేటరల్ వెడల్పు పెరుగుదల. రెండవది పర్మనెంట్ టిష్యూ. ఇందులో సింపుల్ టిష్యూలో పారెన్చిమా, క్యాలెన్చిమా, స్కెరెన్చిమా ఉంటాయి. తర్వాత కాంప్లెక్స్ టిష్యూ. ఇందులో జైలం వచ్చేసి నీటి రవాణా చేస్తుంది. ఫ్లోయం ఆహార రవాణా చేస్తుంది. జంతువుల టిష్యూలు: ఎపిథిలియల్ కవర్ చేస్తుంది. కనెక్టివ్ కలుపుతుంది. మస్కులర్ కదలిక. నెర్వస్ సందేశాలు పంపుతుంది. ఎగ్జామ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్: శక్తి కేంద్రం మైటోకాండ్రియా. ఆత్మహత్య సంచులు లైజోసోమ్స్. ఫోటోసింథసిస్ క్లోరోఫాస్ట్. ఆహార రవాణా ఫ్లోయం. నీటి రవాణా జైలం. ప్రోటీన్ ఫ్యాక్టరీ రైబోజోమ్స్. సెల్ అండ్ టిష్యూలో ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో కోసం వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.